అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇంకా చాలు పిన్ని. స్వీటీ, నాకు కూడా చాలు పిన్ని, కడుపు నిండిపోయింది. స్వీటీ, ఉండండి. అయ్యో నీళ్ళు అయిపోయాయి. పిల్లలు ఇక్కడున్నాయి, నా దగ్గరికి రండి. వెళ్ళండి, కమలమ్మ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగండి. అక్క, అవన్నీ నేను తీస్తానులే అక్క. ఏంటి ఝాన్సీ, భోజనం చేశావా? ఆకలి తీరిందా? చేశాను మేడం, మీరు చేశారా? నేను కూడా చేశాను ఝాన్సీ, కానీ నా ఆకలి తీరలేదు. నా ఆకలి ఎప్పుడు తీరుతుందో తెలుసా? నీ మీద ఛాలెంజ్ చేశాను కదా, ఈ కేసు గెలిచి నిన్ను ఎప్పుడైతే రోడ్డు మీదకి తీసుకొస్తానో అప్పుడు నా ఆకలి తీరినట్టు. అసలు భలే మేనేజ్ చేసావు ఝాన్సీ, యూర్ రియల్లీ గ్రేట్. ఒకప్పుడు ఫ్యామిలీ మొత్తం నీకు వ్యతిరేకంగా ఉండేది, అందరూ నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. మొదట కమల వదినని చిన్నగా నీ వైపు తిప్పుకున్నావు. ఇప్పుడు ఫ్యామిలీ అందరూ నీకు సపోర్ట్గా మాట్లాడేశారు. అందరూ నువ్వు ఇంట్లో ఉంటే ఏ ప్రాబ్లం లేదని కోర్టులో చెప్పేశారు. కానీ ఇప్పుడు డాడ్ వస్తారు, మా డాడ్ని ఎలా మేనేజ్ చేస్తావు? ఆయనకి నువ్వంటే ఇష్టం లేదు, నీ వైపు చూడాలంటేనే ఆయన అసహ్యంగా ఫీల్ అవుతారు. శుభమాని వాడు బర్త్డే పార్టీకి వస్తుంటే ఈ దరిద్రం మొత్తాన్ని వాళ్ళతో షేర్ చేసుకోమంటావా? ముందు వెళ్ళమని చెప్పు. ఛాన్స్ దొరికితే నిన్ను బయటికి పంపించాలి అని చూస్తారు డాడ్. అలాంటిది ఇప్పుడు జడ్జి గారు అడిగితే సైలెంట్గా ఎందుకుంటారు? ఖచ్చితంగా నీ వల్ల ప్రాబ్లం ఉందని చెప్తారు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్లేలా చేస్తారు. నేను అనుకున్నదే జరుగుతుంది. ఇదంతా ఓకే గాని డాడ్ గురించి ఆలోచిస్తేనే పాపం అనిపిస్తుంది. నువ్విలా మేనేజ్ చేయకుండా ఉంటే ఈ పాటికి కేసు అయిపోయి ఉండేది, నీ గార్డెన్షిప్ క్లోజ్ అయిపోయి ఉండేది, నువ్వింట్లో ఉండొద్దని కోర్టు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. కానీ వీళ్ళందరినీ నువ్వు మేనేజ్ చేసేసరికి ఇన్నేళ్లు గౌరవంగా బ్రతికిన ఆయన నీ కారణంగా కోర్టుకు రావాల్సి వస్తోంది. వద్దు మేడం, సార్ని కోర్టుకి రావద్దని చెప్పండి. ఝాన్సీ, రాకపోతే ఈ కేసు హియరింగ్ ఎలా నడుస్తుంది? జడ్జి గారు రమ్మని చెప్పారు కదా. అవసరం లేదు మేడం, మీకు కావాల్సింది నేను ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే కదా. నేను వెళ్ళిపోతాను, దయచేసి ఇదంతా ఆపండి. మీ కేసు వెనక్కి తీసుకోండి. ఏంటి, ఇదొక డ్రామానా? మళ్ళీ ఇందులో ఏదైనా వ్యూహం ఉందా? అలాంటిదేమీ లేదు మేడం. నా కారణంగా ఒకసారి సోమేశ్వరరావు గారు కోర్టు మెట్లు ఎక్కారు. అప్పుడు ఎంతో అవమానంగా ఫీల్ అయ్యారు, అది గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ నా కారణంగా ఆయన కోర్టు మెట్లు ఎక్కాలని నేను అనుకోవడం లేదు. నేను పిల్లల్ని ఏ కుటుంబానికి దగ్గర చెయ్యాలనుకుంటున్నానో ఆ కుటుంబ పెద్ద అవమానపడాలని అనుకోవడం లేదు.
ఇప్పటికే ఆయన ఎన్నో దెబ్బలు తినున్నారు. ఇంకా నా వల్ల ఆయన సఫర్ అవ్వడం నాకిష్టం లేదు. నువ్విలా మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నాను ఝాన్సీ. ఎన్నాళ్ళు పిల్లల కోసం ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నావు, పిల్లల కోసమే పోరాడావు. ఇప్పుడు నిజంగానే పిల్లల్ని వదిలేసి వెళ్తావా? ఎస్ మేడం, నిజంగానే వెళ్తాను. పిల్లల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అయినా ఈ కేసు న్యాయం గురించి అయితే పోరాడేదాన్ని, కానీ ఇంట్లో నా స్థానం గురించి కదా. దానికి అసలు కేసు అవసరం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఝాన్సీ, దానికి అసలు కేసు అవసరం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. Yes, proceed. ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, స్వీటీ వంశీలకున్న నా గార్డియన్షిప్ ని సవాల్ చేస్తూ ఈ కేసు ఫైల్ అయ్యింది. ఎస్, ఇక నుండి నేను వాళ్ళకి గార్డియన్ గా ఉండదలుచుకోలేదు. పిన్ని, ఇక నుండి నాకు ఆ ఇల్లు వదిలి వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. Are you sure, Jansi? పిన్ని, ఎస్ యువర్ ఆనర్. స్వచ్ఛందంగా ఆ ఇల్లు వదిలి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవరికైనా సొంత తల్లిదండ్రులు లేనప్పుడు గార్డియన్ అవసరం ఉంటుంది. మొదట్లో పిల్లలు ఆ ఇంటికి కుటుంబానికి కొత్త కాబట్టి నేనుండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ పిల్లలకి బాగా అలవాటైపోయారు. ఈ పిల్లలకి ఒక కుటుంబమే దొరికింది. ఇక వాళ్ళకి